వెల్కమ్ టు ప్రవీణాస్ కుక్ బుక్. హా, గుమగుమలు. అమ్మ రాసిన వంటల్లో ఈరోజు ఏం వండుతున్నావమ్మా? కొరమీను చేప ఇగురు. కొరమీను చేప చూడడానికి ఇలా ఉంటుంది. దీనితో ఇగురు, ఫ్రై, కట్లెట్ ఏది చేసినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మిగతా చేపల కంటే ఈ చేప జిగురు ఎక్కువగా ఉంటుంది. అందువలన గరుగ్గా ఉన్న రాయి మీద కళ్ళుప్పేసుకుని వీటిల్ని బాగా తోముకోవాలి. ఇలా ఉప్పేసి తోమడం వలన జిగురు మొత్తం పోతుంది. చేపలను క్లీన్ చేయడానికి రాయిని నేను ఇలా తయారు చేయించుకున్నాను. ఈ చేపల్లో ముళ్ళు తక్కువగా ఉంటాయి. అందువలన వీటిల్ని స్కిన్‌లెస్ చేసి, బోన్‌లెస్ చేసి కూడా ఇస్తారు. ఇలా ఉప్పుతో కడిగి జిగురు పోయినాక వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. 2 పెద్ద ఉల్లిపాయలు, 4, 5 లవంగాలు, ఒక 3 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక ఎల్లుల్లిపాయి, 1 ఇంచు అల్లాన్ని వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. కొరమీను చేప ఇగురికి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఈ గ్రైండ్ చేసుకున్న ముద్దను ఈ ఆయిల్‌లో వేసి బాగా వేపుకోవాలి. ఉల్లిపాయ ముద్ద కొంచెం సేపు వేగిన తర్వాత 3, 4 పచ్చిమిర్చి చీలికలను, కొంచెం కరివేపాకును కూడా వేసి బాగా వేపాలి. ఈ ఉల్లిపాయ ముద్ద పచ్చివాసన పోయి బాగా వేగిన తర్వాత కడిగి ఉంచుకున్న చేప ముక్కల్లో ఉప్పు, కారం, పసుపుని ముందుగానే కలిపి ఉంచుకోవాలి. ఈ కలిపి ఉంచిన ముక్కల్ని బాగా వేగిన ఉల్లిపాయ ముద్దల్లో విడివిడిగా వేసుకోవాలి. కారం ఎవరి ఇష్టాన్ని బట్టి, వాళ్ళు తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. ఈ ముక్కలకి నేను 3 టేబుల్ స్పూన్ల కారం వేశాను. పచ్చివాసన పోయే వరకు ముక్కలను ఒక 2 నిమిషాల పాటు ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపుకు తిప్పుకోవాలి. ఈ చేప గొప్పదనం ఏంటంటే ముక్కలు తొందరగా విడిపోవు. పచ్చివాసన పోయి 2 వైపులా బాగా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుని, సరిపడా నీళ్లు పోసుకుని, మూత పెట్టుకుని బాగా ఉడకనివ్వాలి. చేపలు ఇగురు కానీ, పులుసు కానీ పెట్టుకునేటప్పుడు వండుకునే గిన్నె వెడల్పుగా పెద్దదై ఉండాలి. ఇలా ఉంటే గనుక ముక్కలు విడిపోకుండా ఉంటాయి. నీళ్లు పోసుకుని అది ఉడికేటప్పుడు మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు అలా సిమ్‌లో పెట్టుకుని ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఈ ఉడుకుతున్న చేప ముక్కలను రెండో వైపుకు కూడా తిప్పుకోవాలి. ఇలా చేయడం వలన ఉప్పు, కారం కూడా నీళ్లతో ఉడికి 2 వైపులకి బాగా పీల్చుకుంటుంది. ఉడుకుతున్న ముక్కలన్నిటికీ గ్రేవీ అంతా పట్టేటట్టుగా చూపించిన విధంగా ఒక్కసారి తిప్పుకుని, మూత పెట్టుకుని ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. వండే విధానం సరిగ్గా ఉంటే చేపల ఇగురు రుచే వేరు. అమ్మ చాలా చేసేవారు పులుసు కానీ, ఇగురు కానీ. నేను ఈ రెసిపీని అమ్మ రాసిన పుస్తకం నుండి నేర్చుకున్నా. ఈ కూర వండుకునేటప్పుడు అడుగు మందం ఉండే గిన్నెను ఎంచుకోవాలి. ఇలా అయితే చివరి వరకు అంటుకోకుండా ఉంటుంది. 5 నిమిషాలకు ఒక్కసారి ఇలా మధ్య మధ్యలో కలియబెట్టుకుంటూ ఉండాలి. చేపల కూర నీసు వాసన రాకుండా ఉండాలి అంటే ఆ చేపల్ని జిగురు లేకుండా ఉప్పు వేసి కడుక్కోవడమే కాకుండా దానికి సరిపడా ఉప్పు, కారం, నూనె కూడా ఉండాలి. నీరంతా ఎగిరి కొంచెం నూనె పైకి తేలితే కూర రెడీ అయినట్టు. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఈ తయారీ విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.